చికెన్ ఇది ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అంటే నేను మా హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మాకు ఫుల్గా వర్షం పడుతుందండి బయట. సో అందుకని చెప్పేసి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే చేయమన్నారు మా ఇంట్లో. ఇంకా నేనైతే ఇవ్వండి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నాను. చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసేసి పసుపు అలాగే ఉప్పు, ఇందులోకి తగినంత కారం కిలో చికెన్కి వేస్తున్నాను అనమాట. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3-4 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. వర్షం పడినప్పుడు వాతావరణం కూల్గా ఉన్నప్పుడు మంచిగా ఆకలి వేస్తుంది కదా, ఏదైనా వేడివేడిగా పకోడీ, బిర్యానీ, ఇలా బజ్జీలు ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇందులోకి నేను గరం మసాలా ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి కొంచెం దోరగా లైట్గా వేడి చేసి దాన్ని పొడి చేసేసుకొని కసూరి మేతి అలాగే మిరియాల పొడి కొంచెం కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే అరచెక్క నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి బాగా మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి అన్నమాట. మనకి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీకి ఇవన్నీ మసాలా బాగా పట్టడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది బిర్యానీలో. ఇంకా అది చికెన్ని ఒక పక్కన పెట్టాలి. ఇండియా గేట్ బాస్మతి రైస్తో అయితే నేను వేస్తున్నాను, కిలో వేసేస్తున్నాను అనమాట. అది కూడా కడిగి నానబెట్టేసి ఉంచాను. ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఇవి ఉల్లిపాయలు మొత్తం బాగా ఏదో గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకుని సగం ఉల్లిపాయ ముక్కలను అయితే తీసి ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గంట సేపు ఒక గంట 2 గంటలైనా పర్వాలేదు మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని వేసేసుకుని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండానే మనం ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి తర్వాత మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మనకి వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇంకొక పక్క స్టవ్ పైన చికెన్ పెట్టేసి ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో అయితే బిర్యానీ అయితే వేస్తున్నాను. అంటే వెడల్పు గిన్నె అయితే చాలా బాగుంటుందండి. ఇది మొన్న మా అత్తయ్య గారు పంపించారు, ఇది యూస్ చేసుకోమని, కొత్తదనమాట. ఇందులో ఆయిల్ అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బిర్యానీ దినుసులు తెలుసు కదా అందరికీ, చెక్క, ఆకు, జాపత్రి, సాజీరా, అలాగే నల్ల యాలకులు ఉంటాయి కదా, అవి బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు ఇందాక సగం ఫ్రై చేసి తీసాను కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ఒక మొత్తం 4 గ్లాసులన్నర రైస్ వచ్చిందనమాట. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలండి. ఇది వాటర్లో రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేసుకొని దాన్ని మరిగేంత వరకు మూత పెట్టేయాలి. ఈ లోపు నేను ఇంకొకసారి చికెన్ ఫ్రైని చూస్తున్నాను అనమాట. దీన్ని కూడా ఒకసారి ఇలా తిప్పేస్తే ఒక అడుగంటకుండా ఉంటుంది. మనం మధ్య మధ్యలో దీన్ని చికెన్ ఫ్రైని చూసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే కింద అడుగంటేసి మాడిపోతూ ఉంటుంది. కలుపుతూ ఉండాలన్నమాట. మరీ ముక్కల్ని ఇరిగిపోయేలాగా కలపకండి, కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కలుపుతూ ఉండాలి. అది ఆల్మోస్ట్ మనకి చికెన్ ఫ్రై దగ్గరకంటే అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. చూసారు కదా, మనకి వాటర్ ఎగిరిపోయింది, చికెన్ కూడా ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట, దగ్గరకంటే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే మనకి బిర్యానీకి వాటర్ అయితే మనకి మరిగిపోయింది అనమాట. ఇప్పుడైతే బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదైతే నేను ఎందుకు ఇంత బిర్యానీ వేస్తున్నానంటే, మా విజువల్ ట్యూషన్ టీచర్ మీ మమ్మీ బిర్యానీ వేసినప్పుడు తీసుకురామ్మా అని అడిగిందంట ఆవిడ. సో ఇంకా మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళకి కూడా ఇస్తాం కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంక బిర్యానీ రైస్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేయాలి. ఒకసారి మధ్యలో ఒకసారి కలపాలి. తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు దీనిపైన ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసిన ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అంతా కూడా దీనిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి, పైన వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పైన అంతా కూడా చికెన్ వేసేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవచ్చు. బరువు పెట్టేస్తే మనకి ఒక
5-6 మినిట్స్ అలా ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లోను, ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లోను పెట్టేసి ఆ మూత అలా ఉంచేసి ఒక 15 మినిట్స్ వరకు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మూత అయితే తీయకూడదు. ఈ చికెన్ ఫ్లేవర్ అంతా కూడా కిందకి బిర్యానీలోకి మొత్తం అంతా కూడా దిగుతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. ఇంకా నేను ఇలా పెట్టాను కదా, ఉడికిపోయింది. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత తీసాను అనమాట. ఇంకా చికెన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం పీసెస్ అన్నీ కూడా మిక్స్ అవుతూ ఉంటుంది. లేకపోతే సైడ్ నుంచి పైనుంచి పీసెస్ వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ అయితే. ఇంకా మా విజువల్ క్లాస్ ట్యూషన్ టీచర్కి అయితే ఇవ్వండి బాక్స్లో వేసి పంపిస్తున్నాను అనమాట. ఇంకా మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళకి ఇస్తాను. ఇంకా రోజా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా కొంచెం వేసిస్తాను అనమాట. అలా అందుకని కొంచెం ఎక్కువ బిర్యానీ అయితే వేసాను ఈసారి. ఇంకా మన సైడ్ నార్త్ సైడ్ వాళ్ళకి మన సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారండి. చాలా బాగా నచ్చిందంట.